Welcome to Amrutam, a daily thematic diet show. ఇవాల్టి మన థీమ్ బ్యూటీ డైట్. అందంగా కనిపించాలి అంటే మనం చాలా కేర్ తీసుకోవాలి. ఫుడ్ విషయంలో కానీ, ఎక్సర్సైజ్ అనుకోండి, లేదా ఇంకా స్ట్రెస్ని తగ్గించుకోవాలి, చక్కటి నిద్ర ఉండాలి, ఇలా చాలా విషయాల్ని టేక్ కేర్ చేస్తేనే అందంగా కనిపిస్తాం. మరి ఎంత అందంగా కనిపించాలంటే చాలామంది అంత మేకప్ కూడా వేసుకుంటూ ఉంటారు. అయితే ఫేస్ని ఎలాగో ఒకలాగా మేకప్ వేసి కవర్ చేస్తారు, కానీ స్కిన్ని ఎలా కవర్ చేస్తారండి? కవర్ చేయలేరు కదా. మీరు తినే ఫుడ్ కానీ, లేకపోతే మీరు చక్కగా నిద్రపోతేనే స్కిన్ ఎప్పుడు గ్లోయింగ్గా, బ్యూటిఫుల్గా ఉంటుంది. సో మరి ఆ స్కిన్కి ఎలాంటి కేర్ తీసుకోవాలి అన్నది ఇవాల్టి మన బ్యూటీ డైట్లో మాట్లాడుకుందాం. హాయ్ పద్మ. హలో మోనికా. పద్మ, ఇవాల్టి మన థీమ్ బ్యూటీ డైట్. సో ఫేస్ ఎలా ప్రెట్టీగా ఉంచుకోవాలి అంటే ఇప్పుడు చాలా వచ్చేసాయి. అంటే ఫేస్కి క్రీమ్స్ రాసుకోవచ్చు, మేకప్ వేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. థెరపీస్ కూడా చాలా ఉంటాయి. థెరపీస్ ఉంటాయి, ఇంజెక్షన్స్ ఉంటాయి, బొటాక్స్లు ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో కానీ స్కిన్ దగ్గరికి వచ్చేసరికి తెలిసిపోతుంది అనమాట. సో స్కిన్ ఎప్పుడు హెల్దీగా ఉండాలి అంటే డైట్కి ఎంత సంబంధం ఉంది స్కిన్తో ఒకసారి ఫస్ట్ తెలియచేయండి. తప్పకుండా. సో స్కిన్ గురించి మాట్లాడుకోవాలంటే మోనికా, బిఫోర్ డైట్ సో ఇట్ డిపెండ్స్ ఆన్ ఫస్ట్ జెనెటిక్స్ అనమాట. సో పేరెంటల్ జీన్స్ మీద మనకు స్కిన్ టెక్స్చర్ కానీ, ద టైప్ ఆఫ్ లైక్ డ్రై స్కిన్ అని, ఆయిలీ స్కిన్ అని, ఇలాంటివి కూడా ఉంటాయి కదా. సో ఇవన్నీ కూడా మనకి పేరెంట్స్ నుంచి జనరల్గా వస్తూ ఉంటాయి. సో వచ్చినటువంటి దాన్ని ఒక లెట్స్ సే జనరల్గా 40-50 ఇయర్స్కి రింకిల్స్ అవుతుంది అని చెప్తూ ఉంటారు కదా. కొంచెం ప్రొలాంగ్ చేసుకోవడానికి ఇంకా, సో 40 కాకుండా ఇంకొక 50 ఇయర్స్ వరకు ప్రొలాంగ్ చేసుకోవాలన్నా, ఇంకొక 60 ఇయర్స్ వరకు ప్రొలాంగ్ చేసుకోవాలి అన్నా, యాక్నెస్ లేకుండా స్కిన్ మీద ఉంచుకోవాలి అనుకున్నా, పింపుల్స్ రాకుండా ఉంచుకోవాలి అనుకున్నా, ఇలాంటి టేక్ కేర్ అన్ని చేసుకోవాలి అంటే అది టోటల్గా డైట్ మీద డిపెండ్ అయ్యి, అది మాత్రం షూర్గా చెప్పచ్చు. సో ఈ డైట్ విషయంలో కూడా ఏంటంటే, మరి చాలాసార్లు మాట్లాడుకున్నాం మనం, వైటమిన్ సి, వైటమిన్ ఏ, హై ప్రోటీన్ ఫుడ్, హెల్తీ ఫ్యాట్స్, ఇవన్నీ స్కిన్ని కూడా చాలా చక్కగా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి. ఎప్పుడైతే సీజన్ చేంజ్ అవుతుందో, సమ్మర్స్ రాగానే ఎక్కువ ఆయిలీ అయిపోతుంది ఫేస్ కానివ్వండి, మొత్తం హ్యాండ్స్, మన బాడీ అంతా, ఎక్కడ స్కిన్ అంతా అలాగే అయిపోతూ ఉంటుంది. అండ్ చాలా మంది స్వెట్టింగ్ అనే పెద్ద సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఆ బ్యాడ్ ఆర్డర్ని కూడా క్యారీ చేస్తూ ఉంటారు. అండ్ షూస్ వేసుకునే వాళ్ళైతే మరీ ఇబ్బంది పడుతూ ఉంటారు. సో సమ్మర్ టైంలోని స్కిన్కి అసలు ఎటువంటి కేర్ తీసుకోవచ్చు మనం? కొంతమందికి న్యాచురల్గానే ఈ ఎక్స్క్రేషన్ ఆఫ్ యూరిక్ యాసిడ్ కానీ, నైట్రిక్ యాసిడ్ కానీ, అండ్ ఈ యూరియా, ఎక్సెస్ సాల్ట్, ఇవన్నీ కూడా కొంతమంది బాడీలో ద ఎండ్ ప్రోడక్ట్స్ వాళ్ళు తినేటువంటి ఆహారంలో చూసుకుంటే ప్రోటీన్ ఫుడ్ ఎవరైతే ఎక్కువగా తింటారో, దట్టు యానిమల్ ప్రోటీన్ ఫుడ్ ఎవరైతే ఎక్కువగా తీసుకుంటూ ఉంటారో, అలాంటి వాళ్ళకి దీస్ ఆర్ ఆల్ ద ఎక్స్క్రేషన్స్, అంటే బయట విసర్జిత పదార్థాలు అనమాట. సో ఇవి ఎక్కువగా ఆబ్వియస్గా ఎక్కువగా వెళ్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఎక్కువగా ఈ బ్యాడ్ ఓడర్ అనేది కూడా మనము గమనిస్తూ ఉండొచ్చు. అండ్ ఎస్పెషలీ ఎండాకాలం అనగానే తడిచిపోతూ ఉంటుంది అసలు చాలామందికి. సో అలాంటి ప్రాబ్లం రాకుండా, బయటికి వెళ్ళినప్పుడు ఇబ్బందిగా లేకుండా ఉండాలి అంటే వాళ్ళ డైట్లో మాత్రం చాలా కేరింగ్ ఉండాలి. షుగర్, సాల్ట్స్ అండ్ యానిమల్ ప్రోటీన్ని బాగా తగ్గించుకోవాలి. అండ్ వాటర్ కంటెంట్ని చాలా ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. సో అవి రెండు ఫస్ట్ బ్యాలెన్స్ చేసుకుంటే ఏదైతే స్మెల్ ఉందో, ఓడర్ స్మెల్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫస్ట్ కంట్రోల్ చేసుకోగలరు. అండ్ వెట్ తగ్గించాలి అంటే ఇట్స్ జస్ట్ టోటలీ హైజీన్ ఫాలో అవ్వాల్సిందే. సో ఆ ఓడర్ తగ్గడానికి మాత్రం మనం ఇలాంటి డైట్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే పద్మ. అండ్ అంతేకాకుండా చాలామంది ఏం చేస్తారంటే స్వెట్ని తగ్గించుకోవడానికి, ఆ బ్యాడ్ ఓడర్ని తగ్గించుకోవడానికి విపరీతమైన పర్ఫ్యూమ్స్, డియోడ్రెంట్స్ అండ్ అలాగే చాలా రకాల ప్రోడక్ట్స్ని యూస్ చేస్తూ ఉంటారు కదా. అండ్ వైల్ బాతింగ్ ఆల్సో వాళ్ళు ఏం చేస్తారంటే రకరకాల సోప్స్ని యూస్ చేస్తూ ఉంటారు, ఎక్కువసేపు ఫ్రాగ్రెన్స్ రావాలి అని. అవన్నీ స్కిన్కి మంచి చేస్తాయా చెడు? నాట్ అట్ ఆల్, యాక్చువల్లీ నాట్ అట్ ఆల్. అండ్ ఈ సమ్మర్లో ఎవరికైతే నార్మల్గా హాట్ వాటర్తో స్నానం చేసే అలవాటు ఉంటుందో, వాళ్ళు సమ్మర్ వచ్చేసరికి స్వెట్ ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు ప్రత్యేకంగా రోజుకి 2 లేదా 3 సార్లు కోల్డ్ వాటర్తో షవర్ చేసుకోవడం ఒకటి మనకు చక్కగా హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే మనకు ఆ స్కిన్ యొక్క పోర్స్ ఉంటుంది కదా, స్కిన్ యొక్క రంధ్రాలు ఉంటుంది కదా. సో మనకి చల్ల నీళ్ళతో స్నానం చేసినప్పుడు ఏమవుతుంది అంటే అది సంవాట్ చలికి మనకు ఎలా అయితే వాటర్ లైక్ గడ్డగట్టినట్టు అవుతుందో, అలాగా స్కిన్ హోల్స్ అన్ని కూడా క్లోజ్ అయిపోతాయి అనమాట. సో దట్ మనకి స్వెట్టింగ్ అనేది అంత ఎక్కువగా జనరల్గా రాకుండా ఉంటుంది ఒకటి. అండ్ ఎక్కువ కోల్డ్ వాటర్తో చేసినప్పుడు కూడా ఏంటంటే ఒక ఫ్రెష్నెస్ అనేది వస్తుంది. అండ్ యూజ్ ఓన్లీ మైల్డ్ సోప్స్, ఎనీ సీజన్లో కానీ మైల్డ్ సోప్స్ యూజ్ చేయండి. అండ్ లెమన్ ఎక్కువగా ఉన్నటువంటి యూజ్ చేస్తే మరీ మంచిది. లేదా బేకింగ్ సోడా ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. మన వంటింట్లో వాడుకునేటటువంటి బేకింగ్ సోడా జస్ట్ వాటర్లో అప్లై చేసి మనము ఈవెన్ స్క్రబ్ లాగా
సోప్ వితౌట్ సోప్ జస్ట్ బాడీ స్క్రబ్ లాగా అప్లై చేసుకొని స్నానం చేస్తే కూడా ఓడర్ ఉన్న వాళ్ళకు అలాగే స్వెట్ ఎక్కువగా వస్తున్నటువంటి వాళ్ళకు కూడా చాలా మంచి టిప్ అని చెప్పొచ్చు. ఓకే, సో ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ స్కిన్కి ఎలా హెల్ప్ చేస్తే, ఏవి తీసుకుంటే ఎక్కువ మంచిది? ఈ సమ్మర్లో ప్రత్యేకంగా వైటమిన్ సిని ఎక్కువగా తీసుకోండి. వింటర్లో ఉన్నప్పుడేమో వైటమిన్ ఏ ఫుడ్ ఎక్కువగా తీసుకొని సమ్మర్కి వచ్చేసరికి వైటమిన్ సి ఎక్కువగా తీసుకున్నాము అంటే ఈ వైటమిన్ సి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి స్కిన్ మీద అనుకున్నప్పుడు ముఖ్యంగా ఎండాకాలం. సో మనకి ఎక్కడో ఒక చోట ఎండలో ఖచ్చితంగా నడవాల్సి వస్తుంది, అవాయిడ్ చేయలేము. సో ఈ సన్ ట్యాన్ అవ్వకూడదు లేదా సన్ పిగ్మెంటేషన్ రాకూడదు అనుకున్నప్పుడు సన్ని ప్రొటెక్ట్ చేసేది వైటమిన్ సి. సో ఎస్పెషలీ టొమాటో, నిమ్మకాయ, ఉసిరికాయ, ఆరెంజెస్, బత్తాయి పండు, పపాయ, జామకాయ ఇలాంటి వాటిలో ఉన్నటువంటి వైటమిన్ సి ఏంటంటే మనకు స్కిన్కి ఒక చక్కటి ప్రొటెక్షన్ లాగా ఉండి యూవీ రేస్ నుంచి కూడా మన స్కిన్ని ప్రొటెక్ట్ చేసుకోగలుగుతుంది. మనకి ఆర్టిఫిషియల్గా దొరికే ఏంటది సన్ స్క్రీన్ లోషన్స్ అవి వాడుతూ ఉంటాం కదా, ఇదేంటంటే న్యాచురల్గా మన బాడీలోనే ప్రొడ్యూస్ అయ్యేటటువంటి సన్ స్క్రీన్ అని చెప్పుకోవచ్చు. సో అలాంటి వైటమిన్ సి రిచ్ ఉన్నటువంటి ఫ్రూట్స్ని కానీ లేదా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ని కానీ ఎక్కువగా తీసుకోవటం వలన సన్ నుంచి ఆ విధంగా ప్రొటెక్ట్ పొందొచ్చు. అండ్ డ్యూరింగ్ సమ్మర్ సన్ హీట్ చాలా ఎక్కువగా ఉంటుంది, అంటే స్టార్ట్ అవడమే కొంచెం ఎక్కువ హీట్తో స్టార్ట్ అవుతుంది కదా డే అంతా కూడా. సో ఏ టైంలో మనం ఎండలోకి వెళ్ళేటప్పుడు డి విటమిన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? యా, వైటమిన్ డి త్రూ అవుట్ ఎనీ సీజన్లో మనకి డి విటమిన్ అనేది వస్తుంది. అంటే చాలా మందికి అనుకుంటుండొచ్చు ఎండ ఎక్కువగా ఉన్న రోజు మనకి ఎక్కువ వైటమిన్ డి వస్తుంది లేదా క్లౌడీగా ఉన్న రోజు రాకపోవచ్చు అని. అలా ఏం ఉండదు జనరల్గా. సో మార్నింగ్ దీంట్లో యాక్చువల్లీ చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి. కొంతమంది పొద్దున అంటారు, కొంతమంది ఈవినింగ్ అంటారు. బట్ ఐ హ్యావ్ రెడ్ ఇట్ సమ్వేర్ దట్ సేయింగ్ 11 to 4 o'clock 11 AM నుంచి 4 PM వరకు మనకు ఆ టైంలో కనుక ఎండలో 15 to 20 minutes మనం టైం స్పెండ్ చేసాము అంటే ఆ రోజుకి సరిపడా వైటమిన్ డి అనేది మన బాడీకి రీచ్ అవుతుంది అని చెప్పేసి. అంతకంటే ఎక్కువగా ఉన్నాము అంటే సన్ ట్యాన్ ఒకటి మనకు సమ్మర్లో కొంచెం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి టైం ఒకటి కొంచెం వాచ్ చేసుకుంటే బెటర్. నాకు తెలిసి అరౌండ్ 11-11:30 ఇస్ పర్ఫెక్ట్ టైం. యాక్చువల్లీ ఇదివరకు ఏం చెప్పేవారంటే బిఫోర్ 11 ఆఫ్టర్ 4 అని చెప్పేవారు. ఇప్పుడు 11 to 4 అంటున్నారు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మార్నింగ్ 9-10 అప్పుడు కూడా వచ్చే సన్ రేస్ మంచిదే కదా? ఎనీ టైమ్ ఈ సన్ రేస్ మంచిదే, బట్ బాడీలో జనరేట్ అవ్వడానికి దోస్ ఆర్ ద పర్టికులర్ దట్ ఈస్ ద మెయిన్ టైం అని చెప్తూ ఉంటారు. అదేంటంటే మన ఫోటోస్ లైక్ బాడీ అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీ అవన్నీ కూడా ఆ పర్టికులర్ టైంలో ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి అలా ఆ ఎండకి. ఓకే పద్మ, సో మరి ఇవాళ మన థీమ్ బ్యూటీ డైట్లోని స్కిన్ గురించి చాలా విషయాలు మాట్లాడుకున్నాం. మరి ఎటువంటి రెసిపీస్ ప్లాన్ చేశారు? సో ఇవాళ మన బ్యూటీ డైట్లో మరి స్కిన్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రత్యేకంగా ఎండాకాలంలో ఇలాంటి విషయాలు తెలుసుకున్నాం కదండి. సో మరి ఎందుకు ఆలస్యం, చక్కగా ఫాలో అయిపోండి. మీకు ఈ బాడీ ఓడర్ సమస్యలు కానీ ఇలాంటివి ఉన్నటువంటి వాళ్ళు మీ డైట్లో చేంజెస్ మాత్రం డెఫినెట్గా స్టార్ట్ చేయండి. సో మరి మీ అందరి కోసం 2 చక్కటి హెల్తీ రెసిపీస్. ఇవాళ మన ఫస్ట్ రెసిపీ టొమాటో క్యారెట్ సూప్, అలాగే సెకండ్ రెసిపీ టొమాటో మష్రూమ్ పాస్తా. ఇవాళ మన థీమ్ బ్యూటీ డైట్లో మన ఫస్ట్ రెసిపీ టొమాటో క్యారెట్ సూప్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. సో మరి ఇవాళ మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి టొమాటో క్యారెట్ సూప్. సో మనకి సమ్మర్ సీజన్లో టొమాటో బాగా తక్కువ రేటుకి ఎక్కువగా దొరుకుతుంటుంది కదండి. సో టొమాటోని ఎంత ఎక్కువగా వీలైతే అంత ఎక్కువగా వాడుతూ ఉండండి. ఎందుకంటే మనకి టొమాటోలో ఉన్నటువంటి లైకోపెన్ అనే పదార్థం మన బాడీలో ఒక యాంటీ ఆక్సిడెంట్గా వర్క్ చేసి చాలా రకాల డిసీజ్ రాకుండా కాపాడుతుంది. అండ్ అలాగే మనం ఎండలో వెళ్ళినప్పుడు కూడా ఈ యూవీ రేస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది మన స్కిన్ని. కాబట్టి ఎంత ఎక్కువగా వీలైతే ఇంకా పచ్చిగా వీలైతే ఎక్కువగా పచ్చిగా తీసుకోవడానికి ట్రై చేయండి. అంటే ఒక చక్కగా ఒక ఫ్రూట్ లాగా తినేయచ్చండి టొమాటో. సో అలా రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే మరీ మంచిది. సో నాట్ ఓన్లీ దాట్, సో ఇందులో ఫైబర్ కూడా ఎక్కువగా లభిస్తుంది. ఫైబర్ ఈజ్ రియలీ 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 ఇంపార్టెంట్ బాడీ ఓడర్ని తగ్గించుకోవడానికి, అది గుర్తుపెట్టుకోండి చక్కగా. అండ్ క్యారెట్, సో అగైన్ వైటమిన్ ఏ. వైటమిన్ ఏ కూడా ఇప్పుడు చెప్తూ ఉంటాను కదా, నాట్ ఓన్లీ ఐస్, మనకి స్కిన్ కూడా చాలా మంచిది. స్కిన్ యొక్క కొలాజన్ మనకు హెల్తీగా డెవలప్ అవ్వాలి అంటే మనకి హెల్తీ ప్రోటీన్ కావాలి, వైటమిన్ ఏ కూడా కావాలి. సో వైటమిన్ ఏ రిచ్ ఉన్నటువంటి ఎనీ టైప్ ఆఫ్ ఆరెంజ్ ఆర్ అలాగే ఎల్లో ఆర్ రెడ్ కలర్వి ఎక్కువగా వాడేసేయండి, ఒక పని అయిపోతుంది. సో సమ్మర్లో ఫ్రెష్గా ఇలాంటి ఇంగ్రీడియంట్స్ తోటి ఇలాంటి రెసిపీస్ తయారు చేసుకుంటే సమ్మర్ అయినా సరే స్కిన్ని హెల్తీగా కాపాడుకోవచ్చు. ఎలా తయారు చేయాలి ఈ రెసిపీని చూసేయండి. టొమాటో క్యారెట్ సూప్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ టొమాటో మష్రూమ్ పాస్తాలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. సో మరి ఇవాళ మన సెకండ్ రెసిపీ వచ్చేసి టొమాటో మష్రూమ్ పాస్తా. సో పాస్తా అనగానే మనము ఎక్కువగా చాలామంది రెస్టారెంట్స్లో తింటూ ఉంటారు. ఆ రెస్టారెంట్స్లో కూడా మళ్ళీ మరినరా పాస్తానా లేకపోతే ఆల్ఫ్రెడోనా అని అడుగుతూ ఉంటారు కదండి. సో జనరల్గా మరి అలాంటి పాస్తా తయారు చేసుకున్నప్పుడు మనకు ఆ సాస్ అనేది డబ్బాల్లో మనం చాలా షాపుల్లో చూస్తూ ఉంటాం కదా. అందులో మీరు చూసినట్టయితే చాలా ప్రైస్ రేంజెస్లో ఉంటుంది.
సో తక్కువ ప్రైస్లో ఉన్నది కనుక మనం ప్రిఫర్ చేసి తీసుకున్నాము అంటే అందులో హై అమౌంట్స్ ఆఫ్ షుగర్స్ అనేది షుగర్గా ఉంటుంది. మనకి హెల్త్కి బెనిఫిట్ అయ్యేటటువంటి టొమాటో చాలా తక్కువగా ఉంటుంది. సో అలాంటివి అవాయిడ్ చేయడం బెటర్. అలాంటి పాస్తా మనం ఇంట్లో మరి హెల్త్ ఇంగ్రీడియంట్స్ తయారు చేసుకుంటే బాగుంటుంది కదండి. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, పాస్తా తయారు చేసుకునేటప్పుడు కూడా ఆ పాస్తా బయట దొరికేది మైదా దొరుకుతుంది, అలాగే హోల్ వీట్ కూడా దొరుకుతుంది. సో మీరు హోల్ వీట్ పాస్తాని ప్రిఫర్ చేయండి ఆల్ ద టైమ్. అండ్ ఇందులో మనం యూజ్ చేసుకుంటున్న వెజిటబుల్స్, ఇక్కడైతే మష్రూమ్ తీసుకుంటున్నాము, మీకు ఎలాంటి వెజిటబుల్స్ కావాలన్నా కూడా వేసుకోండి. అండ్ మష్రూమ్ అగైన్ మనకు వైటమిన్ డి ఇందులోంచి మెయిన్గా లభిస్తుంది. హెల్తీ ప్రోటీన్స్ అండ్ గుడ్ అమౌంట్స్ ఆఫ్ ఫైబర్ అండ్ వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో దట్ మన బాడీలో ఇలాంటి తిన్నప్పుడు మనం డీహైడ్రేట్ అవ్వకుండా మన pH లెవెల్ బ్యాలెన్స్గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. సో దట్ కంట్రోల్స్ ఈవెన్ ద అమౌంట్ ఆఫ్ స్వెట్ కానీ అమౌంట్ ఆఫ్ వాటర్ కానీ ఇవన్నీ కూడా మనకు డిపెండ్ అయి ఉంటుంది ఈ వాటర్ బ్యాలెన్స్ మీద. అండ్ ఎస్, ఫ్రెష్ టొమాటో తోటి మనం పాస్తా తయారు చేసుకుందాం. ఆల్వేస్ యూస్ ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్, అవాయిడ్ ఎనీథింగ్ ఇన్ డబాస్. ఓకే, సో టొమాటో గురించి ఇందాకే మాట్లాడుకున్నాము. ఇంకా ఈ రెసిపీలో ఏం వేసుకోవచ్చు అంటే ఆలివ్స్ కూడా వేసుకుంటున్నామండి. సో ఆలివ్స్ మనకి పిట్టెడ్ ఆలివ్స్ గాజు బాటిల్లో దొరుకుతూ ఉంటాయి. బట్ అగైన్ మనకి ఇలాంటి ఫ్రెష్గా ఇక్కడ దొరకవు. సో అది గాజు బాటిల్లో స్టోర్ అయి ఉంటుంది కాబట్టి ఇది కంపారిటివ్లీ బెటర్ దాన్ ఇన్ ప్లాస్టిక్ డబ్బాస్ అని చెప్పుకోవచ్చు. సో ఒకవేళ మీకు దొరకలేదంటే కూడా యూ కెన్ అవాయిడ్ అండ్ యూ కెన్ యాడ్ మేబీ సమ్ అదర్ డ్రై ఫ్రూట్స్ మనకి ఇండియాలో దొరికేవి, అదేంటి పీచెస్ కానీ యూస్ చేసుకోవచ్చు, లేదా ఎనీ డిఫరెంట్ డ్రై మనం ఫ్రూట్ కూడా మనం ఇందులో కావాలంటే వేసుకోవచ్చు. బేసికలీ ఇట్ గివ్స్ నటీ ఫ్లేవర్ అండ్ ఆల్సో మెయిన్లీ omega-3 అండ్ omega-6 ఫ్యాటీ యాసిడ్స్ ఈ ఆలివ్స్ వల్ల వస్తుంది. సో ఒకవేళ దొరకలేదంటే డైరెక్ట్గా వాల్నట్స్ కూడా వేసేసుకోండి, గుడ్ హెల్తీ ఫ్యాట్స్ అనేది అక్కడ నుంచి రీచ్ అయిపోతుంది కాబట్టి. సో అదండి ఇవాళ ఈ పాస్తా సంగతి. సో సింపుల్ పాస్తా బయట కొన్ని తీసుకోవడం కంటే ఇంట్లో తయారు చేసుకుంటే ఎలాంటి ఇంగ్రీడియంట్స్ అయినా మనం హోమ్ మేడ్ ఈజ్ ఫ్రెష్, ఆల్వేస్ హెల్తీ. సో ఎలా తయారు చేయాలో చూసేయండి. టొమాటో మష్రూమ్ పాస్తాలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. థ్యాంక్ యూ పద్మ. దివ్య ఇలా అడుగుతున్నారు, నా ఏజ్ 21 years, నాకు డాండ్రఫ్ ఎక్కువగా ఉంది, అలాగే హెయిర్ ఫాల్ కూడా ఎక్కువ అవుతుంది, ఎస్పెషలీ వింటర్ సీజన్స్లో డాండ్రఫ్ పెరిగిపోతుంది, ఏం చేయాలో తెలియచేయండి. హలో దివ్య గారు. సో ఈ కాలంలో ఎస్పెషలీ చుండ్రు అనేది ఎక్కువగా చాలా మందికి ఉన్నటువంటి సమస్య కదా. సో ఈ చుండ్రుకి ఫుడ్కి యాక్చువల్గా రిలేషన్ ఉంటుంది. బట్ ఎలా అంటే మీరు తీసుకునే ఆహారంలో ఫ్రెష్గా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ని, సాలడ్స్ని, లిక్విడ్ జ్యూసెస్ని ఇలాంటివి ఎక్కువగా మీరు ప్లాన్ చేసుకోండి. ఫస్ట్ థింగ్, అవాయిడ్ డీప్ ఫ్రై ఫుడ్స్ అండ్ ఎక్కువగా రూట్ వెజిటబుల్స్ని అవాయిడ్ చేస్తూ ఉండండి. అండ్ క్లెన్జింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే మీ హెయిర్ క్లీన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ రెగ్యులర్ బేసిస్ మీద, అండ్ దట్ విత్ మైల్డ్ షాంపూస్. సో యూ కెన్ ఈవెన్ అప్లై వాటర్ అండ్ వెనిగర్ ఈక్వల్ పోర్షన్లో మిక్స్ చేసి దీన్ని అప్లై చేసుకొని హెడ్ బాత్ చేసుకోవడం ఒకటి. ఈవెన్ పెరుగు, పుల్లటి పెరుగు, మెంతులు అండ్ తోటకూర పేస్ట్ కానీ లైక్ ఆనియన్ పేస్ట్ కానీ ఇవన్నీ కూడా మనం జనరల్గా డాండ్రఫ్ ఉన్నప్పుడు ట్రై చేస్తూ ఉండొచ్చు. సో అలాంగ్ విత్ ఆల్ దీస్ ప్రాక్టీసెస్ అండ్ అలాంగ్ విత్ సమ్ హెల్తీ ఫుడ్ కొంచెం వరకు మనము రిజల్ట్ అనేది తీసుకురావచ్చు. మన ఫస్ట్ రెసిపీ టొమాటో క్యారెట్ సూప్. టొమాటో క్యారెట్ సూప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సో మనం క్యారెట్ని అలాగే టొమాటోని కాస్త గ్రైండ్ చేసుకుందాం. సో టొమాటోలోని మనకి వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సో టొమాటో చాలా చక్కటి ఫ్రూట్. ఇది కొంతమంది వెజిటబుల్ అనుకుంటారు కానీ ఇది ఫ్రూట్. కాస్త గ్రైండ్ చేసుకుంటే సూప్ థిక్నెస్ వస్తుంది అండ్ అలాగే మనకి ఇవన్నీ కూడా గ్రైండ్ అవుతాయి. స్టవ్ ఆన్ చేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకుందాం. ప్యాన్ గ్రీస్ చేసుకోవడానికి కాస్త ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఓకే, మరి ఇప్పుడు కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఇలా కాస్త సాటే చేసుకోవాలి. గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో అలాగే ఈ క్యారెట్ పల్ప్ ఏదైతే ఉందో ఇది కూడా వేసేసుకుందాం. సో ఇప్పుడు ఇవన్నీ కలిపి కొంచెం ఇలా ఫ్రై చేసుకుందాం. పచ్చిదనం పోయేదాకా ఫ్రై చేసుకుందాం.
ఇప్పుడు ఇందులో మరి కాస్త టేస్టీగా తయారు చేసుకోవడానికి మనం కొంచెం మిరియాల పొడి, కొంచెం జీరా పొడి, కాస్త ఇంగువ, అలాగే కొంచెం రాక్ సాల్ట్ యాడ్ చేసుకుందాం. సో మరి సూప్ కాబట్టి కాస్త వాటర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు సూప్ బాగా బాయిల్ అవ్వాలి, మూత పెట్టుకొని బాయిల్ చేసుకుందాం. సో మరి సూప్ బాయిల్ అవ్వడం కొంచెం టైం పడుతుంది, కాస్త వెయిట్ చేయండి. సో మరి ఎంతవరకు వచ్చిందో సూప్ చూద్దాం. ఓకే, బాగా బాయిల్ అయిపోయింది. ఒక సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. టొమాటో క్యారెట్ సూప్ రెడీ అయిపోయింది. మన సెకండ్ రెసిపీ టొమాటో మష్రూమ్ పాస్తా. టొమాటో మష్రూమ్ పాస్తా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకుందాం. కొంచెం ఆయిల్తో ప్యాన్ గ్రీస్ చేసుకుందాం. కొంచెం వెల్లుల్లి, మిరియాలు, ఆ తర్వాత కొంచెం ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకుందాం. టొమాటో ముక్కలు. సో టొమాటో ఎక్కువ యాడ్ చేసుకుంటే బాగుంటుంది ఈ పాస్తాకి. అండ్ అలాగే ఆలివ్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాం. సో ఇలా కట్ చేసుకుందాం. ఇప్పుడు మష్రూమ్స్ యాడ్ చేసుకుందాం. మష్రూమ్స్లో లాట్ ఆఫ్ వైటమిన్ డి, ప్రోటీన్ అండ్ అలాగే చక్కటి ఫైబర్ ఇవన్నీ కూడా మష్రూమ్స్లో ఉంటాయి కదా. కొంచెం సరిపడే అంత ఉప్పు. ఇప్పుడు నేను ఆలివ్స్ యాడ్ చేసుకుంటున్నాను. మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న పాస్తా యాడ్ చేసుకుందాం. కాస్త సీజనింగ్స్ కూడా యాడ్ చేసుకుందాం. థైమ్, ఆరిగానో, కొంచెం ఆరిగానో, అలాగే కాస్త థైమ్. కాసేపు మూత పెట్టి కుక్ చేసుకుందాం. కొంచెం టైం పడుతుంది, కాస్త వెయిట్ చేయండి. సో చూద్దాం ఎంతవరకు వచ్చిందో. యా, మష్రూమ్ బాగా కుక్ అయిపోయింది, అలాగే టొమాటోస్ కూడా. పాస్తా ఎలాగో మనం బాయిల్ చేసింది వేసుకున్నాం కాబట్టి చాలా ఫాస్ట్గా ప్రిపేర్ అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటాం.
టొమాటో మష్రూమ్ పాస్తా రెడీ అయిపోయింది. టొమాటో క్యారెట్ సూప్ అలాగే టొమాటో మష్రూమ్ పాస్తాకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. టొమాటో క్యారెట్ సూప్ కి కావలసిన పదార్థాలు: క్యారెట్ 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, వెల్లుల్లి ముక్కలు 1 టీ స్పూన్, జీరా పొడి 1/2 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, నూనె 1/2 టీ స్పూన్, నల్ల ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా. టొమాటో క్యారెట్ సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో క్యారెట్ ముక్కలు, టొమాటో ముక్కలు వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత పాన్ పెట్టి నూనె వేసి అందులో వెల్లుల్లి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేయించుకొని మిక్సీ పట్టిన టొమాటో మిశ్రమాన్ని కూడా వేసుకొని బాగా కలిపి మిరియాల పొడి, జీరా పొడి, ఇంగువ అలాగే నల్ల ఉప్పు వేసి బాగా కలుపుకొని సరిపడే నీళ్లు పోసుకొని బాగా మరిగించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే టొమాటో క్యారెట్ సూప్ రెడీ. టొమాటో మష్రూమ్ పాస్తాకి కావలసిన పదార్థాలు: టొమాటో ముక్కలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, మష్రూమ్స్ 1 కప్పు, వెల్లుల్లి ముక్కలు 1 టీ స్పూన్, మిరియాలు 1/2 టీ స్పూన్, ఆరిగానో కొద్దిగా, థైమ్ కొద్దిగా, ఆలివ్స్ 4, నూనె 1 టీ స్పూన్, ఉప్పు తగినంత. టొమాటో మష్రూమ్ పాస్తా తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ పెట్టి నూనె వేసి అందులో వెల్లుల్లి ముక్కలు, మిరియాలు, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేయించుకొని ఆ తర్వాత టొమాటో ముక్కలు, మష్రూమ్ ముక్కలు, తగినంత ఉప్పు, ఆలివ్స్, ఉడికించిన పాస్తా వేసి ఆరిగానో, థైమ్ వేసి బాగా కలిపి మూత పెట్టి ఉడికించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టొమాటో మష్రూమ్ పాస్తా రెడీ. ఒక వ్యూవర్ ఇలా అడుగుతున్నారు, నా ఏజ్ 68 years, నాకు టీబీ ఉంది, నేను గ్రీన్ టీ ప్రతిరోజు తీసుకోవచ్చా? హలో అండి. సో ఈవెన్ ఆ ఏజ్లో కూడా టీబీ ఉన్నా సరే రోజుకి ఒకసారి గ్రీన్ టీ తీసుకోవడం వలన ఎటువంటి నష్టం అయితే లేదు. సో బట్ మీరు మెయిన్గా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే హెల్తీ ఫుడ్ మీద. సో ప్రత్యేకంగా ఈ ఏజ్లో మీకు డైజెషన్ అవన్నీ కూడా కొంచెం తక్కువగా ఉంటుంది. సో దీనికోసం మీరు పుదీనాని ఎక్కువగా మీ డైట్లో యాడ్ చేసుకుంటూ ఉండండి. అలాగే బ్యాలెన్స్గా ఫుడ్ ఉంచడం కోసం కొంచెం ప్రోటీన్స్ అవన్నీ కూడా అప్పుడప్పుడు మీరు ఫోకస్ చేస్తూ ఉండండి. లైక్ పనీర్ పీసెస్ కానీ లేదా ఎగ్ పీసెస్ కానీ ఇలాంటివి ఏదో ఒకటి తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉండండి. ఎనర్జెటిక్గా ఉండడానికి ఐరన్ చాలా ఇంపార్టెంట్. సో ఐరన్ రిచ్ ఫుడ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్లో ఎక్కువగా ఉంటుంది. సో ఈ ఏజ్లో ప్రత్యేకంగా ఎనీ ఆకుకూరలు అవన్నీ కూడా ప్రతిరోజు ఉండేలా కనుక ప్లాన్ చేసుకుంటే ఎనర్జెటిక్ లెవెల్స్ కూడా మీరు మెయింటైన్ చేసుకోవచ్చు. మరి వాళ్ళకి మన థీమ్ బ్యూటీ డైట్లోని స్కిన్ గురించి చాలా విషయాలు మాట్లాడుకున్నాం కదండి. సీజన్ ఎప్పుడైతే మారుతుందో, వింటర్ నుంచి సమ్మర్కి ఎప్పుడైతే వస్తామో మన స్కిన్లో చాలా చేంజెస్ కనిపిస్తాయి. సో అప్పుడు ఏం చేయాలి అంటే ఫస్ట్ మనం డైట్లో కూడా కాస్త చేంజెస్ చేసుకోవాలి. సమ్మర్కి తగ్గట్టుగా స్వెట్టింగ్కి సంబంధించిన డైట్ ఏంటో తెలియచేసాం కదండి. సో ఎవరైతే ఎక్కువ స్వెట్టింగ్తో బాధపడుతూ ఉంటారో కొన్ని ఫుడ్ ప్రోడక్ట్స్ని కట్ చేసుకోవాలి. అండ్ అలాగే కొన్ని ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ని యాడ్ చేసుకోవాలి. అవేంటో ఆల్రెడీ మీరు తెలుసుకున్నారు కాబట్టి తప్పకుండా పాటించండి. అండ్ మీ అందరి కోసం 2 హెల్దీ రెసిపీస్ స్కిన్ బాగుండడానికి. మరి వీటిలో ఉండే న్యూట్రియన్ వాల్యూస్ని మరోసారి వినేద్దాం. సో మరి పద్మ, సూప్ అలాగే పాస్తా రెడీగా ఉంది. వీటిలో ఉండే న్యూట్రియన్ వాల్యూస్ని మరోసారి తెలియజేయండి. చూసారు కదండి, ఇవాళ మన బ్యూటీ డైట్లో చక్కగా 2 మంచి రెసిపీస్ తయారు చేసుకున్నాము. ఏదైతే ముఖ్యంగా మనకి ఈ ఎండాకాలం మన స్కిన్కి హెల్ప్ అయ్యేలా, బాడీ స్వెట్ తక్కువగా వచ్చేలా, ఆ స్వెట్ కూడా ఎక్కువగా బ్యాడ్ స్మెల్ లేకుండా ఉండేలా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మరి అలాంటి జాగ్రత్తలు 2 కూడా మీరు ఈ రెసిపీ ద్వారా పొందవచ్చు. సో మరి 2 రెసిపీస్ని ఏ టైంలో తీసుకోవచ్చు అనుకున్నప్పుడు మన టొమాటో క్యారెట్ సూప్ నేనైతే చక్కగా లంచ్ కానీ డిన్నర్ కానీ అనుకుంటున్నాను. మరి మీరు కూడా అలా ప్లాన్ చేసుకుంటే బెటర్. మరి అలాగే ఈ మష్రూమ్తో తయారు చేసుకున్నటువంటి టొమాటో మష్రూమ్ పాస్తా ఉంది కదా. సో పాస్టాస్ మీరు అవాయిడ్ చేయగలిగితే, క్యాలరీస్ తగ్గించుకోవాలి అనుకున్నప్పుడు పాస్టాస్ అవాయిడ్ చేసి మనం ఓన్లీ ఇలాంటి వెజిటబుల్స్ సాలడ్ లాగా తయారు చేసుకోవచ్చు. మీరు పిల్లలకి అలాంటి వాళ్ళకి ప్రిఫర్ చేయాలనుకున్నప్పుడు అవుట్ సైడ్లో రెస్టారెంట్స్లో తయారు చేసుకుని ఆ ఇన్స్టెంట్ పాస్తా సాస్ తయారు చేసుకునే వాటికంటే కూడా ఇలాంటి పాస్టాస్ తయారు చేసి పిల్లలకి ఇవ్వడం అనేది కూడా అనదర్ బెస్ట్ ఆప్షన్. సో మరి మీ ఇష్టం ఏ టైంలో ప్లాన్ చేసుకుంటారో. చక్కగా 2 రెసిపీస్ హెల్తీ ఇంగ్రీడియంట్స్ తయారు చేసుకుంటున్నాం కాబట్టి హెల్తీ ఫుడ్ తీసుకోండి. ఎప్పుడు హెల్తీగా ఉండండి. అండ్ ఏ టైంలో తీసుకోవాలి? వెల్కమ్ మోనికా. థ్యాంక్ యూ పద్మ. సో మరి చూసారు కదండి, ఒక సూప్, పాస్తా 2 చాలా యమ్మీగా ఉంటాయి. అండ్ అలాగే ఈ 2 కూడా మన స్కిన్కి బాగా హెల్ప్ చేస్తాయి. సో తప్పకుండా అందరూ వీటిని మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. చూసారు కదండి, ఇవాళ మన థీమ్ బ్యూటీ డైట్లోని స్కిన్కి సంబంధించి చాలా విషయాలు తెలుసుకున్నారు కదా. మరి తప్పకుండా మీ స్కిన్ కూడా గ్లోయింగ్గా, హెల్దీగా, బ్యూటిఫుల్గా ఉండడానికి ఏమేమి చేయాలో మేము చెప్పాం. మరి అవన్నీ మీరు తప్పకుండా పాటించండి. ఫలితాలు మీకే తెలుస్తాయి. సో మరి ఇది ఇవాల్టి అమృతం. రేపటి అమృతంలో మరొక థీమ్తో మళ్ళీ కలుసుకుందాం.